ఈ వీడియోలో సెంట్రల్ బడ్జెట్కి సంబంధించిన హై వాల్యూ కరెంట్ అఫైర్స్ కాంటెంట్ని క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం. కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే కీ డేటా, ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ మేజర్ పాలసీ హైలైట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్గా స్టూడెంట్స్కి ఈజీగా గుర్తుండేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకండి. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ కృష్ణ. ప్రస్తుత ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరంలో చెయ్యబోయే ఆర్థిక ప్రణాళికనే బడ్జెట్ అంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ను యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్గా పిలుస్తారు. ప్రభుత్వ ఆదాయాలు మరియు వ్యయాల వివరాల పట్టికనే బడ్జెట్గా నిర్వచించవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 9వసారి ఫిబ్రవరి 1, 2026న కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2019లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె ఇప్పటివరకు మొత్తం 9 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. వేరువేరు పదవీకాలాల్లో మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్కు దక్కింది. ఆయన 1959 నుంచి 1964 మధ్యకాలంలో 6 సార్లు, 1967 నుంచి 1969 మధ్యకాలంలో మరో 4 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రుల్లో పి. చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు వేరువేరు ప్రభుత్వాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే వరుసగా 9 సార్లు అది ఒకే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్కే దక్కింది. ఈసారి ఆమె కాంచీపురం చీరలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం విశేషం. భారతదేశంలో తొలి పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత కూడా నిర్మలా సీతారామన్కే చెందుతుంది. ఫిబ్రవరి 1, 2021న ఆమె తొలి పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అలాగే కర్తవ్యభవన్లో రూపొందించిన తొలి బడ్జెట్ ఇదే కావడం మరో ప్రత్యేకత. ఈ బడ్జెట్ 53,47,315 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లగా ఉంది. మూలధన వసూళ్లు 18,14,165 కోట్లు, మూలధన వ్యయం 12,21,221 కోట్లగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు 5,92,344 రూపాయలుగా ఉండగా, ఇది జీడీపీలో 1.5% ఉంది. నికర రెవెన్యూ లోటు 99,642 కోట్లుగా ఉండి జీడీపీలో 0.3% ఉంది. ద్రవ్యలోటు 16,95,768 కోట్ల రూపాయలుగా, అంటే జీడీపీలో 4.3% అంచనామేశారు. ప్రాథమిక లోటు 2,91,796 కోట్ల రూపాయలుగా ఉండి ఇది జీడీపీలో 0.7% ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో ఆదాయపు పన్ను ద్వారా 21 పైసలు, కార్పొరేషన్ ట్యాక్సు ద్వారా 18 పైసలు, జీఎస్టీ ద్వారా 15 పైసలు వస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 6 పైసలు, కస్టమ్స్ డ్యూటీ ద్వారా 4 పైసలు, అప్పులు మరియు ఇతర మార్గాల ద్వారా 24 పైసలు లభిస్తాయి. పన్నేతర రాబడి మరియు డిసిన్వెస్ట్మెంట్ ద్వారా 10 పైసలు, రుణేతర మూలధన రాబడిగా 2 పైసలు వస్తాయి. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో రాష్ట్రాలకు పన్నులు మరియు సుంకాల రూపంలో 22 పైసలు వెచ్చించబడతాయి. వడ్డీ చెల్లింపులకు 20 పైసలు, కేంద్ర రంగ పథకాలకు 17 పైసలు ఖర్చు చేస్తారు. రక్షణ రంగానికి 11 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు కేటాయిస్తారు. ఫైనాన్స్ కమిషన్ మరియు ఇతర బదిలీలకు 7 పైసలు, ఇతర ఖర్చులకు 7 పైసలు, సబ్సిడీలకు 6 పైసలు, పెన్షన్లకు 2 పైసలు వెచ్చిస్తారు. విభాగాల వారీగా చూస్తే రవాణా రంగానికి 5,98,120 కోట్ల రూపాయలు కేటాయించారు. రక్షణ రంగానికి 5,94,585 కోట్లు కేటాయించారు.
గ్రామీణాభివృద్ధికి 2,73,108 కోట్లు కేటాయించారు. హోం వ్యవహారాలకు 2,55,234 కోట్లు కేటాయించారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 1,62,671 కోట్లు కేటాయించారు. విద్యకు 1,39,289 కోట్లు కేటాయించారు. శక్తి రంగానికి 1,09,029 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి 1,04,599 కోట్లు కేటాయించారు. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు కేటాయించారు. ఐటీ మరియు టెలికాం రంగాలకు 74,560 కోట్లు కేటాయించారు. వాణిజ్యం మరియు పరిశ్రమలకు 70,296 కోట్లు కేటాయించారు. సాంఘిక సంక్షేమానికి 62,062 కోట్లు కేటాయించారు. శాస్త్రీయ విభాగాలకు 55,756 కోట్లు కేటాయించారు. పన్ను పరిపాలనకు 45,500 కోట్లు కేటాయించారు. విదేశీ వ్యవహారాలకు 22,119 కోట్లు కేటాయించారు. ఆర్థిక రంగానికి 20,649 కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి 6,812 కోట్లు కేటాయించారు. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమలులోకి రానుంది. క్యాన్సర్ రోగుల చికిత్సకు ఉపయోగించే 17 రకాల మందులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు ప్రకటించారు. భారతదేశంలో స్థాపించబడిన డేటా సెంటర్ల నుంచి అంతర్జాతీయ సేవలు అందించే విదేశీ క్లౌడ్ కంపెనీలకు 2047 వరకు పన్ను మినహాయింపు కల్పించారు. 2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.3% నియంత్రించడానికి చర్యలు తీసుకోనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ద్రవ్యలోటు 4.4%గా ఉంది. ఈ బడ్జెట్ను 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో 3 ప్రధాన కర్తవ్యాలపై దృష్టిపెట్టి రూపొందించారు. మొదటి కర్తవ్యం భాగంగా 7 వ్యూహాత్మక రంగాలలో ఉత్పాదకతను పెంచడం, పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవింపచేయడం మరియు ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. రెండవ కర్తవ్యంలో ప్రజల శక్తి సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా మెడికల్ టూరిజం అభివృద్ధి, ఆయుష్ కేంద్రాల అప్గ్రేడేషన్, యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సుల ప్రవేశం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. మూడవ కర్తవ్యంలో సబ్కా సాథ్ సబ్కా వికాస్ దృష్టితో ప్రతి కుటుంబానికి వనరులు మరియు అవకాశాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, వికలాంగుల సంక్షేమం మరియు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఇందులో కీలకమైంది. 2047లో భారతదేశ స్వాతంత్ర్య శతాబ్ది సందర్భంగా జీడీపీలో సేవల రంగం వాటాను 10% పెంచడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమిస్తారు. తూర్పున దాంకునీ నుంచి పశ్చిమన్న సూరత్ వరకు సరుకు రవాణా కోసం ప్రత్యేక రైల్వే లైన్ను ఏర్పాటు చేస్తారు. రాబోయే 5 సంవత్సరాల్లో కొత్త నేషనల్ వాటర్వేల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. సాంప్రదాయ వైద్య పరిశోధన కోసం జామ్నగర్లో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించారు. అవి ముంబై నుంచి పూణే, పూణే నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి వారణాసి, వారణాసి నుంచి సిలిగురి, అలాగే చెన్నై నుంచి బెంగళూరు వరకు ఏర్పాటు చేస్తారు. భారతదేశాన్ని వైద్య పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంలో 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 3 అఖిల భారత ఆయుర్వేద సంస్థలను స్థాపించడానికి ప్రతిపాదించారు. ప్రధాన పారిశ్రామిక మరియు లాజిస్టిక్స్ కారిడార్ల సమీపంలో 5 విశ్వవిద్యాలయ టౌన్షిప్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయకుల ఆదాయాన్ని పెంచడానికి 500 జలాశయాల్లో చేపల అభివృద్ధి చర్యలు చేపడతారు. అమృత్ సరోవర్ డెవలప్మెంటుకు మద్దతు అందిస్తారు. దివ్యాంగ్జన్ కౌశల్ యోజనా పథకం ద్వారా వికలాంగులకు ఐటీ, హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్లో భాగంగా 5 తీరప్రాంత రాష్ట్రాల్లో 5 పర్యాటక కేంద్రాలు మరియు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ డెవలప్మెంట్ కోసం అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్,
మిజోరాం మరియు త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక స్కీమ్ అమలు చేస్తారు. 40,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కార్బైడ్ చిప్స్ మరియు అధునాతన ప్యాకేజింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సహకారం అందనుంది. జీడీపీ వృద్ధి రేటును 7% చేరుకునేలా చర్యలు తీసుకుంటారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే వికసిత్ భారత్ లక్ష్యంతో ఈ బడ్జెట్ను రూపొందించారు. 3 కొత్త కెమికల్ పార్కులు ఏర్పాటు చేస్తారు. కొబ్బరి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రత్యేక కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభిస్తారు. ఎంఎస్ఎంఈల కోసం 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారు. అరుదైన ఖనిజాలు లభించే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ కారిడార్లను ఏర్పాటు చేస్తారు. దేశంలో ఉన్న 3 నైపర్ ఆధునీకరించడంతో పాటు మరో 3 కొత్త నైపర్ సంస్థలను ఏర్పాటు చేస్తారు. వారణాసి మరియు పట్నాలో షిప్ రిపేర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాలను నిర్మిస్తారు. సిఎన్జిపై కేంద్ర ఎక్సైజ్ పన్నును పూర్తిగా మినహాయించారు. ఆరెంజ్ ఎకానమీ అనేది మీడియా, వినోదం మరియు ఏఐ వంటి సృజనాత్మక రంగాలను సూచిస్తుంది. యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్, డిజైన్, టూరిజం మరియు వినోద రంగాలు ఇందులోకి వస్తాయి. ఆరెంజ్ ఎకానమీని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్ ల్యాబులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తూర్పు భారతదేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ను స్థాపించి సృజనాత్మకతను మరింత పెంపొందించనున్నారు. ఈ బడ్జెట్ను కేవలం వార్తలా కాకుండా ఒక స్కోరింగ్ టాపిక్లా చూసుకుంటేనే అసలు ప్రయోజనముంటుంది. ఇక్కడ చెప్పిన ప్రతి సంఖ్య, ప్రతి నిర్ణయం రాబోయే పరీక్షల్లో నేరుగా లేదా పరోక్షంగా ప్రశ్నగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోని ఒక్కసారి మాత్రమే కాకుండా రివిజన్ టైంలో మళ్లీ చూడండి. మీ నోట్స్లో ముఖ్యమైన పాయింట్లు మార్క్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్లో బడ్జెట్ అనే టాపిక్ మీకు బలమైన అడ్వాంటేజ్గా మారుతుంది. ఇలాంటి ఎగ్జామ్ ఫోకస్డ్ విశ్లేషణలు కావాలంటే ఈ ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తదుపరి వీడియోలో మరో కీలక కరెంట్ అఫైర్స్ అంశంతో కలుద్దాం.